మన శంకర వరప్రసాద్ సినిమా కోసం ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు మాస్ అండ్ గ్రేస్ డ్యాన్స్ సూపర్ స్టార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. సో అలానే వెంకటేష్ గారు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఫుల్ మీల్స్ అంటే ప్రతి పండక్కి మన అనిల్ రావిపూడి గారు ఒక బిగ్గెస్ట్ హిట్ ఇండస్ట్రీ హిట్ ఇస్తున్నారు. అందులో భాగంగా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం F2లో చాలా అలరించారు. సో ఇన్ దిస్ పార్ట్ ఒక మాస్ గ్రేస్ క్లాస్ మూడు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అది జనాలకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ తెలుగు హిట్ అయ్యేటట్టు ఈ సినిమాని అనిల్ రావిపూడి గారు దిస్తున్నారు. మనం చూస్తే ఇది పండక్కి రిలీజ్ అవుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సినిమాలో ఒక ఫ్యామిలీకి సంబంధించి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే ఒక విలనిజం అంటే ఒక టెర్రరిజం లాంటిది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మన యూత్కి సరిపడా ఫుల్ మీల్స్ ఉంటాయి. ప్లస్ ఫ్యామిలీకి సరిపడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇందులో మనం పెద్ద యాక్టర్స్ కాబట్టి వెంకటేష్ గారు చిరంజీవి గారి కోసం మాట్లాడుతున్నాం. బట్ బయటికి తెలియని ఇంకా కొన్ని సూపర్ స్టార్లు ఉన్నారు. బట్ అది మనకు తెలియదు. బట్ అది ఇప్పుడు చెప్తే సినిమాకి రారు. సో వీ కెన్ వాచ్ దిస్ మూవీ ఆన్ Jan 12 మన శంకర వరప్రసాద్. సో ఎవ్రీవన్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ గెట్ ఎక్సైటెడ్. చిరంజీవి యాక్టింగ్ కోసం మాట్లాడాలంటే నా వయసు కాదు కదా, నా మాట కూడా నోరు కూడా చాలదండి. ఎందుకంటే సో సాంగ్స్ అంటే ఇప్పుడు చూస్తే సార్ కాలేజ్ బాయ్ లాగా ఉన్నారు, చాక్లెట్ బాయ్. బికాస్ ఆఫ్ నయనతార పక్కన డ్యాన్స్ చేస్తే అల్లు అర్జున్ గారు అన్నారు, అప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే పక్కన సోనాలి బిండ్రేక్ నాకు కనిపించలేదు అన్నారు. ఇప్పుడు నయనతార గారు నాకు కనిపించలేదండి. నయనతార గారు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మా శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్టేజ్ ఎక్కారంటే మాకు పక్కన ఎవరున్నా ఇగ్నోర్ చేస్తాం. సార్ రైట్ ఐ బాగుందా లెఫ్ట్ ఐ బాగుందా అంటే ఏం చెప్తాం? బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ ఆఫ్ టూ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్. బట్ వెంకటేష్ గారు హ్యాస్ ఏ గ్రేస్ అండ్ ఈ కెన్ చాలా న్యూ స్టార్స్ని ముందుకు తేయడానికి వెంకటేష్ గారు ముందు ఉంటారు. బికాస్ ఆఫ్ ఇప్పుడు కొత్త స్టార్ వస్తున్నాడంటే సపోర్ట్ చేసి తన బ్యానర్లో ముందు తీసుకెళ్లే వ్యక్తి మన వెంకటేష్ గారు అయితే, చిరంజీవి గారు సపోర్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి సపోర్ట్ చేస్తారు. సో ఇద్దరు గాడ్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ. సో ఎవరిని మనం తక్కువ చేయలేం. ఇద్దరిలో ఫుల్ మాస్ అండ్ గ్రే స్టెప్స్ ఉన్నాయి. సో మనం అనిల్ రావిపూడి గారి గురించి డైరెక్షన్ మాట్లాడాలంటే మీరు పటాసు నుంచి ఇప్పుడు వరకు తన సక్సెస్ గ్రేస్ని స్టెప్ బై స్టెప్ అంటే ఒక డైరెక్ట్ ఈఫిల్ టవర్ మీదకి వెళ్ళిపోలేదండి, స్టెప్ బై స్టెప్ ఎక్కారు. అతను ఒక్క మెట్టు కూడా జంప్ చేయలే. సో ఇతని గ్రాఫ్ ఎలా ఉందంటే ఇలా 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 ఉంది. అది ఎక్కడికెక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అతనికి అలా గ్రహాల మీద కూడా వెళ్ళిపోతాయి. ఓకే, నేను మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేశాను కాబట్టి అనిల్ రావిపూడి గురించి నేను చెప్పాలంటే అతను విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తే ఆ క్యారెక్టర్ని పండించాలి. అంటే క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో మీరు ఉన్నట్టు జస్ట్ అతను ఒక కథ చెప్పేటప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే చాలు, అది మీ ముందు ఇలా స్టోరీ తిరుగుతుంది అనమాట. సో దట్ వాజ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ యాక్టర్. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక సూపర్ స్టార్ వరకు అతని వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకలే ఉంటుంది. ప్రతి వాళ్ళని సార్ అని పిలుస్తారు. పండగకి బ్లాక్ బస్టరా? బ్లాక్ సూపర్ డూపర్ హిట్ అండి రాజాసాబ్. సార్ మారుతి గారు అండి, అక్కడ మారుతి గారి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి చాలా కష్టపడ్డారు. సహనా సాంగ్ ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు విన్నానో కౌంట్ నేను చెప్పలేను. బట్ ఇప్పుడు ఒక 100 టైమ్స్ వినుంటా. రెబల్ సాబ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఇంకా. సో Jan 9న రెబల్ సాబ్కి వెళ్ళండి, Jan 12న మన శంకర్ వరప్రసాద్కి వెళ్ళండి. ఎందుకంటే మనం TFI బానిసలం కాబట్టి అన్ని సినిమాలు వద్దన్నా చూస్తాం. సో 2 సినిమాలకి ఎంకరేజ్ చేయండి. టాలీవుడ్ని మరింత పైకి చెప్పారండి. త్రివిక్రమ్ గారు మనకు ఒకసారి చెప్పారు, ఏంటి డ్రగ్స్ కన్నా సినిమాలు చూసి 100 రూపాయలు టికెట్ పెట్టి చూడడంలో తప్పు లేదు. సో సే నో టు డ్రగ్స్. ఈ వేదికగా నేనేం చెప్తానంటే సే నో టు డ్రగ్స్ వద్దు బ్రో, సినిమాలే ముద్దు బ్రో. సో I will give a good hands to today the pre-release event Manashankar Varaprasad. We will grace the event. So everyone time ki vachi time ki vellandi, వెళ్ళేటప్పుడు జాగ్రత్త ప్రికాషన్స్ ఫాలో అవ్వండి, హెల్మెట్ పెట్టుకోండి.